వెల్కమ్ టు రాజనీతి. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మొన్న 23వ తారీఖున భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, అలాగే ఈ ఆర్సెలార్ మెటల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. 136,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. సంవత్సరానికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. ఆర్సెలార్ మెటల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూడండి. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 104,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 161,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తూ ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆమె నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 104,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 104,000 కోట్లు, ఈడ 161,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? ఆదిత్య మెటల్ వాళ్ళు ఒరిస్సాలో 1,04,000 కోట్లతో సంవత్సరానికి 24 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే ప్లాంట్ పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్లాంట్ పెడతారని జనం చెవిలో పూలు పెడుతున్నాడు. వాళ్ళు ఎన్ని చోట్ల ఎన్ని ప్లాంట్లు పెడతారు? ఏపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒరిస్సాలో బీజేపీ మంత్రి ఈ ప్లాంట్ మాదే అని కౌంటర్ కూడా ఇచ్చాడు. ఏపీలో వీళ్ళు ప్లాంట్ పెడుతున్నారని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల క్రితం మాట్లాడాడు. ఆ వీడియో చూసాం మనం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాంట్ ఏపీకి రాదన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే మెట్టల్ ఏపీకి రాడు, ఒరిస్సాకు పోతాడని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఒమ్మైంది. లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మెటల్ ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తనకు అలవాటైన క్రెడిట్ చోరీ నాటకం మొదలుపెట్టాడు. నిన్న జరిగిన అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు ఆ స్టీల్ ప్లాంట్ తన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని చెప్పాడు. అంతకు మునిపేమో వాళ్ళు ఒరిస్సాకి వెళ్తున్నాడు, వాళ్ళు రారు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, వాళ్ళని తీసుకొస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత తన వల్లే వాళ్ళు ఏపీకి వచ్చారని చెప్తున్నాడు. వీడియోలో స్పష్టంగా చెప్పారు, ఒకసారి చూడండి. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ, దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసింది.
ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే. చూశారుగా, కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తున్నాడు, వాళ్ళు ఇక్కడికి రారు అని చెప్పాడు. ఇప్పుడేమో తన వల్లే వచ్చింది అంటున్నాడు. ఇది ఒక రకమైన మానసిక రోగం అనుకోవాలి. ఈ రోగానికి మందులు ఉండవు. ఇవాళ రేపు ఎవరేం మాట్లాడినా వీడియోల్లో నిక్షిప్తంగా ఉంటుంది, నిక్షేపంగా ఆ వీడియోలు ఉంటాయి. ఆ పాత వీడియో ఈ కొత్త వీడియో కలిపి ఇప్పుడు జగన్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. అప్పుడేమో అసలు వాళ్ళు రారు, అవకాశమే లేదన్నాడు, ఇప్పుడేమో నేనే తెచ్చా అంటున్నాడని. పైగా ఈయన ఇంకో మాట అన్నాడు, చంద్రబాబు ముఖార విందాన్ని చూసి ఎవరొస్తారు అని తన వాచాలత్వాన్ని, వదరబోత్తనాన్ని ప్రదర్శించాడు. చంద్రబాబును బాడీ షేమింగ్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు నుంచి అలవాటు. ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయటాన్ని నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయటం అతనిలో ఉన్న ఆటవిక మనస్తత్వానికి నిదర్శనం. ఆటవిక మనస్తత్వాన్ని కూడా అనకూడదు, శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనం. పైగా అతను ఏమంటాడంటే 2022లోనే దావోస్లో ఒప్పందం చేసుకున్న మిట్టల్ వాళ్ళతో ఎన్నికలకు ముందే భూమిని కేటాయించా, నా ప్రాజెక్ట్ చంద్రబాబు ముందుకు తీసుకెళ్ళాడని చెప్తున్నాడు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశా అంటున్నారు. ఈ కంపెనీ యాజమాన్యం మొదట ఒరిస్సాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్న మాట నిజం. అయితే అక్కడ ల్యాండ్ ఇష్యూస్ వల్ల కుదరలా. 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ ప్రభుత్వం వాళ్ళని సంప్రదించింది. వాళ్ళు వెంటనే ఏపీకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. యాక్చువల్గా 2023 ప్రాంతాల్లోనే ఏపీ వైపు రావాలనుకుని జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఆగిపోయారు వాళ్ళు. కూటమి వచ్చాకే ముందుకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది నేనే తెచ్చా అంటున్నాడు. ఇదే కాదు, గూగుల్ డేటా సెంటర్ కూడా నేనే తెచ్చా అన్నాడు. డేటా సెంటర్ తనే తీసుకొస్తే డేటా సెంటర్కు కూటమి ప్రభుత్వం కారు చౌకగా భూములు కట్టబెట్టిందని వైసీపీ వాళ్ళు కోర్టులో కేసులు ఎందుకు వేస్తారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే వస్తే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయరు కదా. డేటా సెంటర్లతో ఉద్యోగాలు రావు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వైసీపీ నేతలు విమర్శలు చేయరు కదా. మొదటంతా అదే చేశారు. 4 రోజుల తర్వాత ప్రజల్లో దాని మీద పాజిటివిటీ వస్తుంది ప్రభుత్వం మీదని తెలుసుకొని అది మా వల్లే వస్తుంది, మా వల్లే వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. జనం ఆలోచిస్తారన్న వెరపు లేకుండా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ సాక్షి మీడియా, వాళ్ళ సోషల్ మీడియా అదే నిజమని ప్రచారం చేస్తారు. వైసీపీ మద్దతుదారులకు వివేకం, విచక్షణ తక్కువ. నాయకుడు ఏం చెప్తే అదే నిజమని నమ్ముతారు, అదే నిజమని ప్రచారం చేస్తారు. వేరే తెలుగుదేశం మద్దతుదారులు అట్లా ఉండరు. తెలుగుదేశం మద్దతుదారులు వాళ్ళ పార్టీ అధినేత తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని బహిరంగంగా చెప్తారు, సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తారు కూడా. వీళ్ళిద్దరికీ అదే తేడా. జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం గత 2 ఏళ్లుగా కూటమి ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా అది మాదే అని, బాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు గుడ్డిగా ప్రచారం చేస్తారు. స్టీల్ ప్లాంటే కాదు, డేటా సెంటర్ మేమే తెచ్చామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు మేమే తెచ్చామన్నారు. యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు ప్రభుత్వంలో మొదటిసారి 2014-19 మధ్యలో అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడే భూసేకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విమర్శలు చేశాడు, విమానాశ్రయం కోసం రైతులు పొట్టకొడతారని. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కేటాయించిన భూముల్లో ఒక 500-600 ఎకరాలు కోత పెట్టాడు. నిర్మాణం నత్తనడకన నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఇంకో 2-3 నెలల్లో పనులు కంప్లీట్ అయిపోయి ప్రారంభం కాబోతా ఉంది. సో ఇప్పుడు అది కూడా మాదే అని డప్పుకొట్టుకుంటున్నారు వీళ్ళు. ఆ కియా కంపెనీ అప్పుడు కూడా అదే చేశారు. అనంతపురంలో పెనుగొండలో కియా కంపెనీ ఏర్పాటైనప్పుడు, కియా ఫ్యాక్టరీ ఏర్పాటైనప్పుడు ఆ ఏర్పాటుకు ముందు కొరియాలో అది ఒక దివాళా కంపెనీ, వేస్ట్ కంపెనీని తీసుకొచ్చి పెడుతున్నాడు ఇక్కడ చంద్రబాబు అని విమర్శించారు. అది ఏర్పాటై కార్ల ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులు, ప్రజల్లో ఉన్న సానుకూలత చూసిన తర్వాత ఎప్పుడో 2008లో మా వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఇప్పుడు వచ్చి అనంతపురంలో ప్లాంట్ పెట్టారని అసెంబ్లీ సాక్షిగా సోది కబుర్లు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేశాయని జాతికి అంకితం చేశాడు. ఆ ప్రాజెక్టు మొదటి దశ ఇంకా పూర్తి కాల. ఒక సొరంగం అయింది, ఇంకో సొరంగం పనులు జరుగుతున్నాయి. మొదటి దశకు నీళ్లు ఇవ్వాలన్నా, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా ఇంకో సంవత్సరం పట్టేట్టుంది. రాష్ట్రానికి ఏం మంచి జరిగినా, మంచి ప్రాజెక్ట్ వచ్చినా వీళ్ళు ముందు విమర్శిస్తారు. అది వేస్ట్ అంటారు, దానివల్ల నష్టం అంటారు, దానివల్ల కరెంట్ ఎక్కువ కాలిద్ది అంటారు, నీళ్లు ఎక్కువ అవుతాయి అంటారు, రకరకాల విమర్శలు చేస్తారు. కానీ అది వచ్చాక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఆ క్రెడిట్ మాదే అంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలా.
ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, అంటే అంతకుముందు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు పారిపోయినాయి. సినార్మస్ అనే కంపెనీ, ఇండోనేషియా కంపెనీ 20,000 కోట్లతో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆసియాలో కల్లా పెద్ద పేపర్ మిల్లు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంతో. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు రాలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. బీఆర్ శెట్టి, లూలు గ్రూప్ లాంటి పెద్ద సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన అమర్ రాజా కంపెనీని వీళ్ళు మూసేయించే ప్రయత్నం చేశారు. రాజకీయ స్పర్ధని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రహ్మాండమైన రేటింగ్ ఉన్న కంపెనీని మూసేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు యాజమాన్యం, లేదంటే మూసేయాల్సి వచ్చేది. వేల మంది రోడ్ల మీద పడేవాళ్ళు. వీళ్ళ దెబ్బకి వాళ్ళు భయపడిపోయి వాళ్ళ కొత్త ప్లాంట్ అక్కడ తిరుపతిలో కాకుండా తెలంగాణకు తరలించారు. ఇలా 5 ఏళ్ల కాలంలో చాలా కంపెనీలు తెలంగాణకు వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు కంపెనీలు వస్తున్నా, ప్రాజెక్టులు పూర్తవుతున్నా అది నేనే, ఇది నేనే, అన్నీ నేనే అని చెప్పుకుంటున్నాడు. రేపు పొద్దున పోలవరం పూర్తయితే కూడా ఆ క్రెడిట్ నాదే అంటాడు. అమరావతి పూర్తయినా కూడా నేనే అంటారు, ఖచ్చితంగా అంటారు. చూస్తామండి కావాలంటే. నిజానికి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్స్ తీసుకోవాలి అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అడ్డుకున్నందుకు క్రెడిట్స్ తీసుకోవాలి. సునీతారెడ్డిని అలా కోర్టుల చుట్టూ తిప్పుతున్నందుకు క్రెడిట్స్ తీసుకోవాలి. షర్మిలారెడ్డి ఆస్తులను కొట్టేసినందుకు క్రెడిట్స్ తీసుకోవాలి. రఘురామకృష్ణరాజుని టార్చర్ పెట్టించినందుకు క్రెడిట్స్ తీసుకోవాలి. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన క్రెడిట్స్ తీసుకోవాలి. డాక్టర్ సుధాకర్ని పిచ్చివాణి చేసి వేధించిన క్రెడిట్స్ తీసుకోవాలి. ఇదే కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట అన్నాడు. చంద్రబాబు నాయుడుకి సినిమా చూపిస్తా అన్నాడు. కళ్ళు మూసి తెరిచేలోగా 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 1.5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. 1.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తా. చంద్రబాబును చూసి భయపడే రోజులు పోయాయి అన్నారు ఆయన. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అని అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంక పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఈ సినిమా చూపిస్తానటం జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఆయన కక్షపూరిత, కక్ష సాధింపు మనస్తత్వాన్ని బయట పెడతా ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సినిమా చూపించడం మూలంగానే జనం ఆయన్ని 11కు పరిమితం చేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా పదే సినిమా చూపిస్తా అంటే ఇప్పుడున్న 11 కూడా దక్కవు. జగన్మోహన్ రెడ్డి మారలేదు, ఆయన సైకో మనస్తత్వం మారలేదు అనటానికి ఈ డైలాగులు నిదర్శనం. పైగా ఈ డైలాగులు చెప్పేటప్పుడు ఆయన మొహంలో హావభావాలు, నవ్వు చూడండి ఒకసారి. సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చూసారుగా ఆయన ఎలా నవ్వుతూ చెప్తున్నాడో సినిమా చూపిస్తా అని. ఇంకో డైలాగ్, చంద్రబాబు భయపడే రోజులు పోయాయన్న. అంటే ఇప్పుడు దాకా భయపడ్డాడు అనుకోవాలా? నిజానికి కాస్త ఆలోచన, అంచనా ఉన్న నాయకుడు ఎవరో కూడా చంద్రబాబు నాయుడిని చూసి భయపడరు. జగన్ ఇంత అరాచకం చేసినా ఆయన మీద, ఆయన పార్టీ మీద కక్ష సాధింపులు వద్దని చంద్రబాబు కార్యకర్తలకు చెప్తూనే ఉంటారు. ఆ విషయంలో కార్యకర్తలు ఆయన తీవ్రంగా విమర్శిస్తుంటారు కూడా, ఇప్పటికి కూడా విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాయంటే జగన్ పులి, సింహం అని పొగిడే వాళ్ళంతా సిగ్గుపడాలి. సినిమాలు చూపిస్తా అంటాం, రప్ప నరుకుతాం అంటే తప్పేంటని సమర్థించటం, అలాగే ఎవరో చేసిన పనులకు తనకు తానే క్రెడిట్స్ ఇచ్చుకోవటం, ఇవన్నీ కూడా మానసిక అవలక్షణాలే. Like, share and subscribe to Rajaniti channel.